ఏపీ మండలిలో విద్యాశాఖపై వాడి వేడి చర్చ జరిగింది. వైసీపీ హయాంలో వైఫల్యాలపై మంత్రులు మాట్లాడడంతో విద్యార్థుల సమస్యలపై చర్చ పెట్టాలని బొత్స డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి పయ్యావుల అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థపై చర్చ జరిపిన రోజు మాట్లాడకుండా వెళ్లిపోయి మీకు నచ్చినప్పుడు డిస్కషన్ ఏంటంటూ ప్రశ్నించారు. చైర్ను అవమానిస్తున్నారంటూ బొత్స క్షమాపణ చెప్పాలన్నారు. దానికి బొత్స అభ్యంతరం చెప్పడంతో టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోజు నేను క్రిస్టల్ క్లారిటీగా చెప్పాం, రేపు ఉదయం దీని మీద సబ్జెక్ట్ ని ఇన్ని రోజులు ఇంకా సమావేశం ఉంది, దయచేసి పెట్టండి. ఈ రోజు ఇది కాదు, ఈ రోజు మా ప్రధానమైన సమస్య వచ్చి మీరు ఏదైతే విద్యార్థులు వాళ్ళకి పడుతున్న ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు ఏదైతే మీరు ఇస్తానన్న నిరుద్యోగ వృత్తి ఉందో ఆ దాని మీద మా తాలూకా ఎజెండా మోసం ఇచ్చాం, దాని మీద చర్చ జరగాలని చెప్పి ఆ రోజు అడిగాం. ఆ రోజు దాని మీద చెప్పకుండా ఆ రోజు అంటే చర్చ అంతే. ఇప్పుడు పెట్టండి, రేపు ఉదయం పెట్టండి చర్చ, మళ్ళీ మాడదాం. తమరు నిర్ణయం తీసుకోవాల్సింది ఈ సభలో ఎప్పుడు ఏది చర్చ జరగాలి అని. ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వారు కాదు, ప్రభుత్వానికి మాకున్న విజ్ఞప్తులు మేము ముందు పెడతాం. సభలో చర్చ జరిగేదానికోసము మంత్రి గారు ప్రిపేర్ అయిపోయి 2.5 గంటలు దాని మీద చర్చ చేస్తే వారికి కన్వీనియంట్ గా లేదు, మేము కాఫీ తాగడానికి వెళ్ళాలి, వాకౌట్కి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి ఇవాళ వచ్చి ప్రశ్నోత్తరాల సమయంలో దాని మీద నేను చర్చ మాట్లాడతానంటే ఎట్లా సార్? ఇది తమరిని స్వయంగా ప్రశ్నించడం సార్, మమ్మల్ని కాదు. తమరు తీసుకున్న నిర్ణయాన్ని ఈ సభలో దీని మీద చర్చ జరుగుతుంది అని మీరు తీసుకున్న నిర్ణయాన్ని మాకు కుదరదు అని అంటే సంతోషం, కానీ మేము డిక్టేట్ చేస్తాం, మేము చెప్పినప్పుడు సభలో చర్చ పెట్టాలి, మేము చెప్పిన అంశమే మా టైం ప్రకారం రావాలి, ఈ ఆలోచన కరెక్ట్ కాదు సార్. ముందు దాని మీద ఆయన క్షమాపణ చెప్తే బెటర్ సార్. ఎక్కడికి వెళ్తున్నామో, ఏం మాట్లాడుతామో, ఏ సైకోఫాన్ కంపెనీ మాట్లాడుతున్నారు వారు నాకు అర్థం అవట్లేదు. క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు, ఏమిటో నాకు అర్థం, ఏంటో సైకోఫాన్ నాకు అర్థం అవట్లేదు. ఎందుకు ఆ తాపత్రయం అర్థం అవట్లేదు. దయచేసి నో ఇది కరెక్ట్ కదా, దయచేసి నేను తప్పు మాట్లాడితే మాట తీసేయండి అధ్యక్ష. ఆయన క్షమాపణ తొలగించమనండి, ఏమనుకుంటున్నారు అధ్యక్ష? పైన సైకో అని చెప్పి సైకోలా మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు అధ్యక్ష. హౌస్ ఎజెండా అనేది బీఎస్సీ నిర్ణయిస్తుంది. విద్యలో మనం తీసుకొస్తున్న సంస్కరణల పైన చర్చ జరగాలని ఆనాడు వైకాపానే కోరింది. మేము ఒప్పుకున్నాం, ప్రిపేర్ అయ్యి హౌస్ కు వచ్చాం. హౌస్ చైర్మన్ గారు చెప్పినట్టు నడుస్తుంది, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ చెప్పినట్టు నడవదు. కావాల్సినప్పుడు డిబేట్ పెట్టండి. మాకు ఈరోజు మూడ్ బాగాలేదు, మేము బయట ఎక్కడికి వెళ్ళాలి, మాకు వేరే పనులు ఉన్నాయి, లేదంటే మాకు పార్టీ మీటింగ్ ఉంది, మేము వెళ్తాం, మీరు పోస్ట్పోన్ చేయాలనుకుంటే దానికోసం ఇక్కడ ప్రభుత్వం లేదు, గౌరవ చైర్మన్ గారు లేరు.